ఇలా కులగణన విషయంలో 100% కాంగ్రెస్ పార్టీ కొడుకుతో తలగొక్కున్నది. ఇవాళ మళ్ళీ అడుగుతున్నాను, మీ లెక్కల ప్రకారమే, ప్రభుత్వ లెక్కల ప్రకారమే 3,90,00,000 ఆధార్ కార్డులు ఇచ్చారు. మీరు 3,90,00,000 ఆధార్ కార్డులు ఇచ్చారు. ఆధార్ కార్డు ఒక్కొక్కరు తీసుకుంటారు, డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉండదు. తీసుకునే వాళ్ళు దాదాపు ఒక 20 లక్షల మంది ఉంటారు. మరి 3,90,00,000 ఆధార్ కార్డు అప్పుడు 3,90,00,000 జనాభా ఉన్నట్టే కదా. మరి కులగణనలు మీ లెక్క సర్వే ప్రకారము 3,70,00,000 జనాభా ఎట్లా వస్తుంది? 3,70,00,000 జనాభా ఎట్లా వస్తుంది? 3,90,00,000 ఇంకో 20-30 లక్షలు తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే 4,30,00,000 జనాభా ఉంటే మీ లెక్క ప్రకారము 3,70,00,000 జనాభా పడుతున్నారు మీరు. అంటే ఇంకా 60 లక్షలు ఎడికి వేరు. మరి కేసీఆర్ హయాంలో సకల జన మన సమగ్ర సర్వే చేస్తే బీసీల జనాభా ఏంటంటే 51%. మరి మీ సర్వే చేస్తే 46% వచ్చింది. మన తుర్కోలం కలిపి 56 అంటున్నారు. ఎట్లా జనాభా తగ్గుతుంది?